హైదరాబాద్ ఎంజీబీఎస్ స్టేషన్ మెట్రో వేదికగా టీ హబ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మేక్ ఇట్ మెట్రో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీ వర్క్స్ పనితీరును ప్రజలకు తెలియజేయడమే కాకుండా సరికొత్త ఆవిష్కరణలు చేయాలనుకునే యువతకు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని టీ హబ్ ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వేదికగా మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి ఇటు టీ హబ్ శ్రీకారం చుట్టింది. సో ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ఉన్నాను. సో ఇక్కడ ఏదైతే ఇటు టీ హబే నేరుగా ప్రజల వద్దకు వచ్చేసి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తెలియజేసే విధంగా ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీ వర్క్స్ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంది. ప్రస్తుతం మనము ఏదైతే చూస్తున్నామో టీ వర్క్స్ చేస్తున్నటువంటి ప్రదర్శనలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాటిని కూడా ప్రస్తుతం మనము చూసినటువంటి పరిస్థితి. సో చెప్పండి, ఏంటి మీ ప్రాజెక్ట్ ఏంటి అసలు దీనికి సంబంధించి? సో all these projects are open source projects, so I make all these projects as my hobby. So whatever you are seeing here are available on the internet as a open source projects. So if there is any engineering student, he can go to my website makerbrains.com, and where he'll find all the documents related to the designing part, like how to design a product. So it can be CAD designing, the 3D printing to fabricate the parts which we have designed, the electronics part and the programming part. So I teach this as my hobby. I don't charge anything, so everything is available for free. కొంతమంది నాతో మాట్లాడదాం మనము. సో అసలు దీని ప్రత్యేకత, మీ ప్రాజెక్ట్ ఏంటండి దీనికి సంబంధించి? సో ఇది జ్యువెలరీ మేకింగ్ అండి బేసిక్గా. ఓవరాల్ ఐడియా ఏంటంటే అందరూ చేతితో పనిచేసేది ఎంకరేజ్ చేయడానికి. సో టీ వర్క్స్ అనేది ఇక్కడ రాయదుర్గ్లో అండర్ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు ఎంకరేజ్ ప్రోటోటైపింగ్ అంటే ఏదైనా మీకు ఐడియా ఉంటే దాన్ని టెస్ట్ చేయడానికి జనరల్లీ మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ని ఎయిడ్ చేయడానికి అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. సో మేము ఇది ఒక ఆర్టిస్టిక్ వేలో ఈరోజు అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి లేజర్ కటింగ్ అనేది, ఇప్పుడు మీరు ఇన్కేస్ చూస్తే ఇక్కడ అన్నీ ఇది యాక్రిలిక్ అనే ఒక మెటీరియల్. సో దీన్ని కట్ చేసాం మేము అక్కడ మా ఆఫీస్లో. అంటే మా దగ్గర మెషిన్స్ ఉన్నాయి, ఇవి ఇంత అంటే ప్రిసైజ్ కట్ చేయొచ్చు. సో ఇవి కట్ చేసిన మెషిన్స్, ఇది ఒక చిన్న మెషిన్ అనుకోండి, జస్ట్ ఒక ఎంగ్రేవింగ్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే బాగా అనిపిస్తుందండి. ఇది మేము ఫస్ట్ టైం మెట్రోలో చేస్తున్నాము. సో అందరూ వచ్చి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. లైక్ టీ హబ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అక్కడ సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఉన్నారో, సో రాయదుర్గంలో నేరుగా అక్కడికి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు అంటే ఢిల్లీలోని ఉద్యోగ నగర్ మెట్రో స్టేషన్లో మాత్రమే ఇలాంటి ఒక కార్యక్రమం ఉంది దేశంలో. దాని తర్వాత ఇటు హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రతిష్టాత్మకంగా ఇటు తెలంగాణ ఐటీ శాఖ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వేదికగా మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి ఇక్కడ టీ హబ్ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పటికి కూడా మంచి స్పందన వస్తుంది. సో ఏదైతే వారి అభిప్రాయాలను కూడా ఇక్కడ పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి టీ హబ్ సంస్థకు సంబంధించిన వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో నుమాన్, ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి.